సాయి బాబా షిరిడి వాస సాయి బాబా మసీదులో నా ఫకీరువైన సద్భావనతో సత్ప్రవర్తనతో ఉంటే ఆత్మశక్తి వలన రూపుదిద్దుకున్న మన వ్యక్తిత్వానికి ఆకర్షింపబడి ఇతరులు కూడా మనల్ని అనుసరిస్తారు. మనము శాంతియుతంగా, నమ్మకానికి మరో పేరుగా, ఓర్పుగా, బాబా యందు పరిపూర్ణ విశ్వాసంతో ఉన్నప్పుడు ఇతరులు కూడా అదే రీతిలో ప్రతిస్పందిస్తారు. అందుకే మనం సరైన పద్ధతిలో మెలగాలి, మంచి విషయాలనే మాట్లాడాలి. ఆ మాటలు ప్రోత్సాహపరిచేవిగా, వాత్సల్యపూరితంగా, నమ్మకానికి మారుపేరుగా, తోటివారి మనసులలో ఆనందం నింపేవిగా ఉండాలి. ప్రేమపూరితమైన మాటలు, స్వచ్ఛమైన చిరునవ్వులే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ప్రతి వ్యక్తిలో ఇతరులను మార్చగల శక్తి ఉంటుంది. అయితే దానికి ముందు మనం చేసే పనులు, చెప్పే మాటలు ఒకే రీతిగా ఉండాలి. ప్రేమను పంచే వ్యక్తి మాత్రమే ఇతరులను తన బాటలో నడిచేలా చేయగలడు. మన మాటల్లోని ఆ ప్రేమే ఇతరులోకి ప్రవహిస్తుంది. ఒక హృదయం నుండి మరొక హృదయానికి విస్తరిస్తుంది. మన ప్రవర్తనలో ఆత్మీయత, కలుపుగోలుతనం, మాటల్లో తీయదనం ఇతరుల్ని ఆకర్షిస్తాయి. మనం ఉత్తమ పద్ధతులను ఆచరించి చూపితే ఇతరులు ఆ పద్ధతులను అనుసరించేలా బాబా అనుగ్రహిస్తారు. ఇదే బాబా ప్రేమతత్వం. దేవుడు సాయి శ్రీరాముడు, సాయి పరబ్రహ్మదాత, సాయి భగవంతా. బాబా తాను ఆచరించి చూపిన తత్వబోధనను అనుసరించినప్పుడే ఆయన దివ్యశక్తి యొక్క వెలుగులు మనపై ప్రసరించి నిశ్చింత ఆనందం కలిగిస్తాయి. ఇతరులు కూడా సన్మార్గవర్తనులుగా మారుస్తాయి. కాబట్టి మనం కూడా బాబా ఆచరించి చూపిన తత్వబోధనని అనుసరించి సాయి యొక్క దివ్యమైన ఆశీస్సుల్ని పొందుదాం. జై సాయిరామ్. श्रुति सारा अनुसया कुमारा बाबा ये चिदानंद कंदम जगत संभवस्थान संहार हेतु सभक्ते क्षयामानुषन्दर्शयन्तम् नमामीश्वरं सद्गुरुं साईनाथम्.